అందరికీ నమస్తే శనార్థి మామ. కొద్దిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయరు. ఇక సాఫ్ సీరియస్ చక్కగా ముచ్చట చెప్పాలంటే సేవ్ ద టైగర్స్ పార్ట్ 2 అయితే రిలీజ్ అయింది. పార్ట్ 1 చూడని వాళ్ళు అయితే పార్ట్ 2 చూడాలంటే ముందుగా పార్ట్ 1 చూసిన తర్వాతనే ఈ సినిమా చూడరు. అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ కొన్ని సినిమాలు ఇట్లనే కుదురుతాయి. ఏమన్నా ఉందా అసలు ఈ మూవీ చూసినంత సేపు ఎక్కడ బోర్ కొట్టది. టాకీస్ల సినిమా చూసినప్పుడు సినిమా ఎంత బోర్ కొట్టినా గానీ చూడాల్సిందే. మనం ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. కానీ ఓటీటీలా ఫార్వర్డ్ చేసే ఆప్షన్ ఉంటది. కానీ ఈ సినిమా చూసినంత సేపు అసలు ఫార్వర్డ్ చేద్దామనే ఆలోచన కూడా రాదు. అంత మంచిగా ఉంటది సినిమా అయితే. ఇక స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ ఎక్కడైపోయిందో అక్కడనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ హంసలేఖ కిడ్నాప్ అయిన కానుంచి ఇక హీరోయిన్ హంసలేఖను ఈ ముగ్గురే కిడ్నాప్ చేసిరు అనుకుని వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసుడు, తర్వాత హంసలేఖ వచ్చి మళ్ళీ వీళ్ళని ఇడిపించుడు, తర్వాత ఈ ముగ్గురు మళ్ళీ హంసలేఖకి క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడు. ఇక ఇంకో పక్కనేమో ఈ ముగ్గురు హీరోల వైఫ్స్ 7 years గురించి మాట్లాడుకున్నాడు. ఇట్లా మంచి మంచి సీన్స్ తో అయితే ఫన్నీగా ఉంటది సినిమా అంతా. కొన్ని సీన్స్ అయితే హిలేరియస్ గా వర్కౌట్ అయినాయి. అభినవ్ కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. అభినవ్ అపార్ట్మెంట్స్ లో దూడపిల్లను పెంచుకునే సీన్స్ అయితే కేక. తర్వాత 10,000 BC అనే ఒక డిఫరెంట్ ఎపిసోడ్స్ పర్లేదు అనిపిస్తాయి. ఇక మెయిన్ గా చెప్పాలంటే ప్రియదర్శి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఫంక్షన్ లా ఎవరి దోస్తులతో నాలుగు కూర్చొని మందు తాగుడు మస్తు అనిపిస్తుంది. ఇక డైలాగ్ విషయానికి అయితే మేక వృషణాలు డైలాగ్స్, సూడు బర్రే, ద్వితీయ విజ్ఞానం, మెంతికూర మేక డాషు ఇలాంటి డైలాగ్స్ మొత్తం హంగామా ఉంటాయి. సూపర్ డైలాగ్స్ ఉంటాయి మొత్తానికి. ఇంకో డైలాగ్ చెప్పాలంటే నువ్వేమైనా కట్టెతో టైర్ కొట్టుకుంటూ పోతాను ఏంది అనే డైలాగ్ అయితే మంచిగా అనిపిస్తుంది. గంగావా సుజాత పర్ఫార్మెన్స్ అయితే మస్తు అనిపించింది. నేచురల్ గా ఉన్నాయి. సినిమా లెక్క అనిపించేది. నిజంగా వాళ్ళ క్యారెక్టర్లు చూసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో అవినాష్ వేణు ఊడున్నాడు. మంచిగా చేసిర్రు. మంచిగా అనిపించింది. క్లైమాక్స్ లో మాత్రం ప్రియదర్శికి ఉన్న కూతురుకు మధ్యలో ఉండే సెంటిమెంట్ సీన్స్ మంచిగా అనిపిస్తాయి. కొద్ది ఏడు కూడా వచ్చింది. ఇక ఫైనల్ గా ఒక్క ముచ్చట్లు చెప్పాలంటే ప్రియదర్శి అభినవ్ చైతన్య కృష్ణ కోసమే పుట్టిన కథ ఏమో ఇది అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే మళ్ళీ రిపీట్ చేసుకొని చూడాలనిపిస్తాయి. 100% ఎంటర్టైన్ అవుతారు. చూడురి పక్క. పార్ట్ 3 కూడా ఉంటది కావచ్చు. ఈ ఇంతగానని చెప్తానంటే మీకు ఎంతో కొంత నచ్చుద్దనే చెప్తాను. ఎందుకంటే మంచి సినిమా, మిస్ కాకూర్రి. సినిమాలు మంచిగా ఉండాలి. జై హింద్.